హలో ఎవరీవన్, వెల్కమ్ టు షేక్ ఈవెంట్స్ డేటా స్కంగిరి. నిన్న మనం అయితే ఒక ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో. మనం ఇది వచ్చేసి హిందూ వెడ్డింగ్ ప్యాకేజ్ అండి. ఈ వీడియోలో మనం అయితే మన ఇస్రో సర్వీసెస్ గురించి మొత్తం ప్లాన్ అయితే చెప్తాను. మీరైతే ఈ ప్లాన్ అయితే నోట్ చేసుకోండి. మొత్తం ఈ హిందూ వెడ్డింగ్ ప్లాన్ అయితే మనం అయితే 2 days లో ప్యాక్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మన షేక్ ఈవెంట్స్ ఇస్తున్న సర్వీసెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. డెకరేషన్, టెంట్, డీజే, లైటింగ్, డెలిషియస్ ఫుడ్, ఫోటోగ్రఫీ మొత్తం అయితే మనమైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే డెకరేషన్ వచ్చేసరికి మనం చూసుకుంటే హోమ్ డెకర్ విత్ ఫ్లవర్స్, ఇంటిని పచ్చిపూలతో డెకరేట్ చేయడం జరుగుతుంది విత్ లైటింగ్ కూడా. అండ్ మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి మండపం, రిసెప్షన్ ఇలా మొత్తం మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండర్ వన్ రూఫ్ మన షేక్ ఈవెంట్స్ ఈ సర్వీసెస్ అన్ని ఇచ్చేస్తాయి మీకు. ఇదిగోండి, తాంబూలాలకు కావాల్సిన తమలపాకుల నుండి వివాహ భోజనానికి కావాల్సిన విస్తరాకుల వరకు టోటల్ బడ్జెట్ ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్. అయితే ఈ 2 days పెళ్లి మా మెగా ప్లాన్ చేసాము. ఒకసారి చూద్దాం. ఈ ప్లాన్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. రేపు ఉదయం 8 గంటలకి కళ్యాణ మండపానికి మీరు వస్తారు. 10 గంటలకి పెళ్లి కూతురుని చేస్తారు. మధ్యాహ్నం మీకు మీ తరపు వాళ్ళకి భోజనాలు. 3 గంటలకి టీలు, కాఫీలు. సాయంకాలం 5 గంటలకు మగపల్లి వారు వస్తారు. వాళ్ళు మీరు గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటారు. రాత్రి 8 గంటలకు విందు. నెక్స్ట్ డే 7:30కి మీ అల్లుడు గారిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఆ తర్వాత పెళ్లికి వచ్చే బంధువుల్ని, మిత్రుల్ని రిసీవింగ్. సాయంత్రం 7:30కి పెళ్లి. అండ్ డే 1 మార్నింగ్ 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే మేమైతే మీకు ఇచ్చేస్తామండి విత్ యువర్ కస్టమైజ్డ్ మెనూ. అండ్ 7:30 నుంచి అప్ టు 10:30 దాకా ఈ బ్రేక్ఫాస్ట్ కి మనమైతే టైం అయితే కేటాయించాము. 10:30కి మా మెహందీ టీం అయితే రెడీగా ఉంటుందండి. మీకైతే డెకరేషన్ రెడీగా చేసి 10:30 నుంచి 12:30 దాకా మీరు ఈ మెహందీ సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ మెహందీ సెలబ్రేషన్స్ వచ్చేసరికి మనం ఇచ్చేది ఏంటంటే మ్యూజిక్ ఇస్తామండి, మెహందీ ఆర్టిస్ట్ వస్తారు. అండ్ అప్ టు 12:30 దాకా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు ఈ మెహందీ సెలబ్రేషన్స్ ని. తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత 1 o'clock కి లంచ్ అయితే ప్లాన్ చేసామండి. ఈ లంచ్ లోకి వచ్చేసరికి విత్ యువర్ కస్టమైజ్డ్ మేము మా షేక్ ఈవెంట్స్ డెలిషియస్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఎక్స్పీరియన్స్ షెఫ్స్ అయితే ఉన్నారండి. మీకు ఫుడ్ లో ఎటువంటి లోపం లేకుండా నీట్ అండ్ క్లీన్ గా, టేస్టీగా, హైజీనిక్ గా మనమైతే ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కావాల్సిన టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ కూర్చొని ఉంటే మా సర్వింగ్ వైస్ మీ దగ్గర వచ్చి వడ్డించి మీకు కూల్ అండ్ రిలాక్స్ గా హ్యాపీగా మేమైతే సర్వీస్ అయితే ఇచ్చేస్తామండి. దాని తర్వాత అప్ టు ఈవినింగ్ దాకా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ ఏమేమి డ్రెస్ వేసుకోవాలా, ఎలా షాపింగ్ అవన్నీ అప్ టు మీకు ఉంటాయి కదా, అవి మీరైతే ప్లాన్ చేసుకోండి. 7:30కి మా సంగీత్ టీం అయితే మీకు డెకరేషన్ మొత్తం డెలివర్ చేసేస్తారు. 7:30 నుంచి 10:30 దాకా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు ఈ సంగీత్ సెలబ్రేషన్స్ లో. సంగీత్ అంటే మ్యూజికల్ నైట్ కూడా అంటారండి. ఈ మ్యూజికల్ నైట్ లో మనం వచ్చేసి డీజే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ డీజే లో డాన్సర్స్ కావాలన్నా డాన్సర్స్ ని ప్రొవైడ్ చేస్తాము, యాంకర్ కావాలన్నా యాంకర్ ని ప్రొవైడ్ చేస్తాము. లేదు జస్ట్ మాకు మ్యూజిక్ అండ్ స్టేజ్ డెకరేషన్ ఇది కావాలంటే చాలు, మేమే సెల్ఫ్ గా ఎంజాయ్ చేసుకుంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అంటే మేము ఇలా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మొత్తం లైటింగ్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాము. ఈ సంగీత్ లో మీకు వచ్చేటట్టు వెల్కమ్ డ్రింక్ కూడా ఉంటుందండి. మెనూలో హ్యాపీగా మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ డాన్సర్స్ ని అండ్ సంగీత్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో అప్ టు 10:30 దాకా ఏదైతే మనమైతే ప్లాన్ చేసామండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు, కూల్ అండ్ రిలాక్స్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే 2 లో వచ్చేసరికి మార్నింగ్ మనమే బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తామండి. అప్పుడు కూడా మా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి రిలాక్స్ అయితే మీరు ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళే సర్వీస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి అప్ టు 10:30 దాకా ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్. 10:30కి మా హెల్దీ టీం అయితే రెడీగా ఉంటారండి మొత్తం డెకరేషన్ చేసి మీకోసం. 10:30 నుంచి యాజ్ యూజువల్ 12:30 దాకా హల్దీ సెలబ్రేషన్ అయితే మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ హల్దీ సెలబ్రేషన్స్ లో మనం వచ్చేసరికి గేమ్స్, స్నాప్స్, కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేసామండి. ఇవన్నీ మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. మీకు యాంకర్ కావాలన్నా మేమైతే యాంకర్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి 12:30కి యాజ్ యూజువల్ లంచ్ ఉంటుంది. మీరు రిలాక్స్ గా కూర్చుంటే మా వాళ్ళు వచ్చేసి సర్వ్ చేసేస్తారు. సాయంత్రం పెళ్లి ముహూర్తానికి మేమైతే పెళ్లి మండపం మీరైతే అరేంజ్ చేసి చేస్తామండి. అండ్ ఒకవేళ మీరు ఫంక్షన్ హాల్ లో పెళ్లి ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఎంట్రన్స్, పెళ్లి మండపం, ఫుడ్ మనం చూసుకున్నాం. ఇప్పుడు మీరు అవుటర్ లో మీ ఇంటి దగ్గరే మీరైతే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మా వాళ్ళే వచ్చేసి బార్డర్ ప్లాన్ చెప్పేసి అండ్ ఫుడ్ ఎక్కడ పెడితే బాగుంటుంది, మండపం ఎక్కడ పెడితే బాగుంటుంది, మండపం ముందు చైర్స్, మ్యూజిక్ అన్ని ఎవ్రీథింగ్ మనమైతే ప్లాన్ చేస్తామండి. నాకు తెలిసిన వరకు ఫంక్షన్ హాల్స్ ఎవరికి అందరికి దొరకవు. సో మీరు అవుట్డోర్ లో మీ ఇంటి ముందు స్థలం ఉండి హ్యాపీగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీ పెళ్లిని. నేనైతే దానికి సజెషన్ ఇస్తాను. అండ్
పెళ్లి మండపం అప్పుడు మొత్తం డెకరేట్ చేసి మీకైతే ఇచ్చేస్తామండి. అండ్ మధ్యలో వీళ్ళ గెస్ట్ ఇబ్బంది పడకుండా ఉండడానికి మా సర్వింగ్ బాయ్స్ వచ్చేసి మధ్యలో స్నాక్స్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, మీరు విత్ కస్టమైజ్డ్ మెనూతో మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ ఈవెన్ వాటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా మా షేక్ మన సర్వింగ్ బాయ్స్ అయితే మీరైతే హ్యాపీగా రిలాక్స్ గా ఉంచుతారండి. అండ్ తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ కూడా విత్ కస్టమైజ్డ్ మెనూ తోటి, కస్టమైజ్డ్ డెకరేషన్ తోటి మనమైతే ప్లాన్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే సంగీత్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు రిసెప్షన్ ప్లాన్ చేసుకోరు. సో అవుట్ ఆఫ్ దిస్ టూ ఏదైనా ఒకటే ప్లాన్ చేసుకుంటాం వీళ్ళు. మీరు కావాలంటే రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తాం అనుకోండి, మేము ప్లాన్ చేస్తాం. అది కూడా ఎంత మందికి ఏ ఫుడ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎంట్రీ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అండర్ వన్ రూఫ్ ఎవ్రీథింగ్ మన స్టేట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్లాన్ చేయకుండా వెడ్డింగ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒక అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానివ్వండి, మీరు ముహూర్తాలు చూసి ఎలా అయితే ప్లాన్ ఫిక్స్ చేసి మీరు పెళ్లి చేసుకుంటున్నారో, అలాగే వెడ్డింగ్ కూడా గ్రాండ్ గా తక్కువ బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందో మన షేక్ కన్సల్ట్ అయితే మా టీం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లైఫ్ లో ఒకసారి వెడ్డింగ్ చేసుకునేది కాదు కాబట్టి మీరు టెన్షన్ అవ్వకుండా, మీరు కాఫీ తాగి కూర్చున్న టైంలో మా వాళ్ళు ప్లాన్ ఇచ్చేస్తారు. మీరు సీరియల్ చేసే టైంలో వెడ్డింగ్ కూడా అయిపోతుందండి. మీకే తెలియదు, అంత టెన్షన్స్ లేకుండా కూల్ అండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది. మా వాళ్ళు ప్లాన్ చేసిన ప్లాన్ తోటి మీరు వెడ్డింగ్ చేయించుకుంటే. సో అండర్ వన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్ బై షేక్ ఈవెంట్స్ అండి. మనమైతే ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందండి. ఇప్పుడు ఫోటోగ్రఫీ వచ్చేసరికి మొత్తం 2 days అయితే ఉంటాయండి. నార్మల్ ఫోటోగ్రఫీ, క్యాండిల్ ఫోటోగ్రఫీ. నార్మల్ ఫోటోగ్రఫీ అంటే మీకు భవిష్యత్తు మీకు తెలిసేలాగా చేయడం నార్మల్ ఫోటోగ్రఫీ అండి. క్యాండిల్ ఫోటోగ్రఫీ అంటే ఆ మొదటి క్షణాలు మీకు తెలియకుండానే మీ ఫ్యామిలీతో మీరు గడిపిన ఆ క్షణాలని మీకు తెలియకుండానే క్యాప్చర్ చేయడమే క్యాండిల్ ఫోటోగ్రఫీ. సో మీరు కస్టమైజ్ చేయడం ఈ బ్యాగ్ లో నార్మల్ ఫోటోగ్రఫీ, క్యాండిల్ ఫోటోగ్రఫీ కావాలి. క్యాండిల్ ఫోటోగ్రఫీ మీకు కావాల్సిన ఫోటోగ్రఫీ మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనమైతే అవుట్డోర్ షూట్స్ కూడా చేయడం అనేది జరుగుతుందండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్, ప్రతిదీ మన టీం అయితే ప్రొఫెషనల్ టీం అయితే ఉంది. ప్రతిదీ మనం చేయడం జరుగుతుంది. మీరు వెడ్డింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి కానివ్వండి, వెడ్డింగ్ ప్లాన్స్ దగ్గర నుంచి కానివ్వండి, మంచి ప్లాన్ అయితే తీసుకోండి. సో మంచి వెడ్డింగ్ ప్లాన్ కానివ్వండి, ఈవెంట్ ప్లానర్ కానివ్వండి, మీరైతే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే ఇప్పుడు దాకా తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ గా పెళ్లి అయితే చేసామండి. మీరు కూడా ఇలా గ్రాండ్ గా పెళ్లి చేపించుకోవాలంటే మా కింద నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ మీరు షేక్ యూనివర్స్ లో అయినా మీరైతే డిఎం చేయొచ్చు. మన ఆఫీస్ వచ్చేసి కనీర్ లో అయితే ఉంటుందండి. మీరు ఆఫీస్ కి వచ్చి విజిట్ అయితే చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ మనమైతే ప్లాన్ చేయడం జరుగుతుంది. కాలు పడి కళ్యాణాన్ని చేసినప్పటి నుంచి అప్పలింత వరకు మొత్తం మా షేక్ ఈవెంట్స్ చూసుకుంటుందండి. సో మీరు ఇబ్బంది పడకుండా కూల్ అండ్ రిలాక్స్ గా మా షేక్ ఈవెంట్స్ వచ్చేసేయండి. ప్లాన్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ మా షేక్ ఈవెంట్స్ చూసుకుంటుంది. మీరైతే తొందరగా మా షేక్ ఈవెంట్స్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.